చేస్తాను అన్న నమ్మకం ప్రజలకు ఉండాలి. ఆ రెండు ప్రజలకు లేదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడుకి నన్ను ప్రజలు నమ్ముతారు, నేను చెప్పింది నమ్ముతారు అంటే ఇప్పటికే 175కి 175 సీట్లు అనౌన్స్ చేసి ఉంటారు. పండగ రోజుకి నేను అనౌన్స్ చేస్తా అన్నాడు, ఇప్పటికి 2 చేశాడు, ఆ రెండిటికి కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇంకా అట్లుంది పరిస్థితి. సో వాళ్ళకి కనుక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండి, మేము పని చేయలేదు, ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారన్న నమ్మకం వాళ్ళకుంటే పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు 175 అనౌన్స్ చేసి మాతో రమ్మనండి. కాబట్టి అవన్నీ ఊరికే పైకి. బాబు లాంటి అనుభవజ్ఞుడికి తోడుగా రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇద్దరు కలిసి మీరు ఇంత తెలుగు మాట్లాడుతూ ఉంటే నాకు అది పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్రాన్ని బాగు చేయాలన్న, ఏ యాంగిల్లో బాగు చేయాలని. ఈరోజు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్లే. వాళ్ళిద్దరినీ 2014లో బీజేపీతో కలిసి మీరు నన్ను నమ్మండి, ఇటు బీజేపీకి వేయండి, అటు చంద్రబాబు నాయుడుకి వేయండి, వాళ్ళిద్దరితో ఉండి నేను పని చేయిస్తా, వాళ్ళు చేయకపోతే నేను నిలదీస్తానన్న పెద్ద మనిషి అధికారం వచ్చిన తర్వాత షూటింగ్స్ చేసుకుంటున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు అన్యాయం అయిపోతుంటే పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి సంక్షేమ అభివృద్ధి అందించకపోతే పట్టించుకోలేదు. ముఖ్యంగా మన రైతులు, అమరావతి రైతులు ఏ విధంగా గగ్గోలు పెడితే వెళ్ళి పెరుగన్నం తినేసి ఇద్దో వస్తాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడని ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత ఉద్దానం వెళ్ళాడు, స్పెషల్ ఫ్లైట్ చంద్రబాబు నాయుడు వేసింది ఎక్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఏదో చేస్తా అన్నాడు, అంతే ఎస్కేప్. ఎక్కడైనా ఒక